ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నవంబరు మాసం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, నవగ్రహాల స్థాన చలనం ఏ రాశుల్లో జరుగుతుంది, ద్వాదశ రాశుల వరకు వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రాశుల్లో జరుగుతుంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ఈ నెల అంటే 17వ తారీఖు నవంబర్ దాకా రవి నీచ స్థానంలో ఉంటారు. తర్వాత కుజుడు కూడా మొత్తం ఈ నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటారు. తర్వాత రాహు వచ్చేసి మనకి మీనరాశిలో ఉంటారు. గురు వృషభ రాశిలో ఉంటారు. శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు. ఇంకా బుధుడు వృశ్చిక రాశిలో ఉంటారు. కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉంటారు. శుక్రుడు వచ్చి మనకి ధనుసు రాశిలో ఉంటారు. ఇలా ఈ నవగ్రహాలు మొత్తం కూడా ద్వాదశ రాశుల్లో ఇలా ఉంటాయి. గురుగారు, నవంబర్ మాసం మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఏ గ్రహాలు వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నాయి? సింహరాశి అనగానే మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహం మనకి సింహరాశిలోకి వస్తుంది. ఇదివరకు చెప్పుకున్నట్టు మనం హార్డ్ వర్క్ కానీ ఎలా చూడాలంటే హార్డ్ వర్క్కి రాశ్యాధిపతి ఎక్కడ ఉన్నాడు? ప్రస్తుతం సింహరాశి అధిపతి రవి నీచ స్థానంలో ఉన్నాడు. సో నవంబర్ 17 దాకా నీచ స్థానంలో ఉంటాడు. సో హార్డ్ వర్క్ ఎక్కువగా చేస్తే కానీ పనులు జరగవు. కొంచెం బద్ధకం ఉండొచ్చు ఈ 15 రోజులు కూడా. సో కొంచెం బద్ధకం పక్క పెడితే కనుక చాలా బాగుంటుంది. సో హార్డ్ వర్క్ అనేది తక్కువగా ఉంది. అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన గ్రహం ఎవరంటే కుజుడయ్యాడు. చతుర్థ భాగ్యాధిపతి కుజుడై నీచ స్థానంలో వ్యయ స్థానంలో ఉన్నాడు. ఖర్చు స్థానంలో నిద్ర స్థానంలో కూడా ఉన్నాడు. సో అదృష్టం కూడా పరిపూర్ణంగా లేనట్టే. అంటే హార్డ్ వర్క్ లేనట్టు, అదృష్టం కూడా లేనట్టు. ఇంకా దైవబలం విషయానికి వస్తే కనీసం దశమ స్థానంలో గురువు ఉన్నాడు. కాబట్టి దైవబలం బాగానే ఉందని చెప్పుకోవాలి. కానీ ముఖ్యంగా ఈ కుజుడు నీచలో ఉండడం వలన ఏంటంటే డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాట పాడటం. గోచారీత్య మన రాశి నుంచి యోగకారకుడు నీచలో ఉన్నా కూడా డబ్బు ఖర్చు ఉంటుంది. ఆ నీచలో ఉన్నంత రోజులు హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, మాట పాడటం ఉంటుంది. అలాగే మన వెహికల్ ఏదైనా ఉంటే కనుక దానికి మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇది అనుకోకుండా కుజుడే అయ్యాడు కాబట్టి, కుజుడు యాక్సిడెంట్స్ కూడా కారకుడు కాబట్టి ఖర్చు స్థానంలో కూడా ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్స్ జరిగేందుకు అవకాశం ఉంది. అలాగే వెహికల్ డ్యామేజ్ అయ్యి దానికి ఖర్చు కూడా ఎక్కువ అయ్యేందుకు అవకాశం ఉంది. మనం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి. వెహికల్ ఎవరైనా అడిగినా కూడా ఇవ్వకూడదు ఈ జనవరి 21వ తారీఖు దాకా. అంటే మన వెహికల్ అవతల వాళ్ళు తీసుకువెళ్ళినా కూడా అవుతుందా? ఎందుకు? మన పేరు మీద ఉంది కదా వెహికల్. సో మన పేరు మీద ఉంది వెహికల్ కాబట్టే యాక్సిడెంట్ అవుతుంది. మనం దాని మీద ఎక్కి కూర్చుంటాం కాబట్టి అవుతుంది. వేరే వాళ్ళ వెహికల్ ఎక్కితే కనుక ఇంత అవ్వకపోవచ్చు. కానీ మన పేరు మీదే అది ఉంది కాబట్టి మనం ఎవరికైనా ఇచ్చినా కూడా అవకాశం ఉందన్నమాట. కాబట్టి వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి. అలాగే ఆరోగ్య విషయం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే కుజుడు ఆరోగ్యకారకుడు కూడా. ఆల్రెడీ యోగకారకుడు నీచలో ఉన్నాడంటేనే మనం అనుకున్నాం డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాట పాట అని. అలాగే మనం ఏం అనకుండానే మన మీద నింద మోపచ్చు. అనుకోకుండా మనం మాట పడేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్త వహిస్తే మంచిది. అలాగే సప్తమ స్థానంలో శని ఉన్నాడు. సాధారణంగా సప్తమ స్థానం అంటే భర్త లేదా భార్య స్థానం, వైవాహిక జీవితం. అలాగే బిజినెస్ ఉంటే కనుక పార్ట్నర్షిప్, అలా పార్ట్నరు. అలాగే మ్యారేజ్ అయింది కాబట్టి లైఫ్ పార్ట్నరు, అలాగే బిజినెస్ పార్ట్నరు. అలాగే జాబ్లో ఉంటే కనుక ఇమీడియట్ బాస్. సో ఇమీడియట్ బాస్తో ప్రాబ్లం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. వ్యాపారస్తులు అయితే కనుక పార్ట్నర్తో ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే సప్తమ స్థానంలో శని ఉన్నందుకు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అటు పార్ట్నర్తో జాగ్రత్తగా ఉండాలి, లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా ఉండాలి, అటు ఇమీడియట్ బాస్తో కూడా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. ఇంకా కనీసం రవి నీచత్వం, రాశ్యాధిపతి అయిన రవి నీచత్వం పోవాలంటే నవంబర్ 17, కుజుడు నీచత్వం పోవాలంటే జనవరి 21వ తారీఖు 2025. ఈ శని పోవాలంటే మళ్ళీ మనకి నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా. రవి మాత్రమే 15 రోజుల్లో వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఏదైనా సరే మౌనంగా ఉండడం ఉత్తమం. శ్రమ, కాలం, ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఉంది. రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి. కొత్త అప్పులు చేయాల్సి వస్తాయి. అప్పులు వాళ్ళ బెడద తప్పదు. వ్యాపారస్తులకి గడ్డు కాలం అని చెప్పాలి. పొలిటీషియన్స్ కూడా గడ్డు కాలం అని చెప్పాలి. ఎందుకంటే రవి కుజులు పొలిటికల్కి కారకులు అండి. ఇదా కర్కాటక రాశి కూడా అదే చెప్పుకున్నాం. కర్కాటక రాశికి కూడా యోగకారకుడు కుజుడయ్యాడు. అలాగే అనుకోండి రవి కూడా నీచలో ఉన్నాడు. కర్కాటక రాశి, సింహరాశి ఇద్దరికి కూడా యోగకారకుడు కుజుడయ్యాడు. ప్లస్ అనుకోకుండా రవి కూడా నీచలో ఉన్నాడు. కాబట్టి పొలిటీషియన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి కానీ సింహరాశి వాళ్ళు కానీ. ఆరోగ్య విషయం కానీ, నేమ్ అండ్ ఫేమ్ పోవడం కానీ, అనుకోకుండా బర్తరఫ్ అవ్వడం కానీ, అనుకోకుండా పోస్ట్ పోవడం కానీ, అయితే ఏదైనా లిటిగేషన్ అవ్వడం కానీ, ఏదో ఒకటి
ప్రాబ్లం మటు ఖచ్చితంగా జనవరి 2025 21వ తారీఖు లోపల అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. సో కర్కాటక రాశి, సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. పొలిటీషియన్స్ ఇంకా రవి కుజులు పొలిటికల్కి కారకుడు. ఎవరైనా సక్సెస్ అవ్వాలన్నా, ఎవరైనా పొలిటీషియన్స్ అవ్వాలంటే కనుక జాతకంలో ముఖ్యంగా రవి కుజులు చాలా బాగుండాలి. దాంతోపాటు శని, ఎందుకంటే శని మాస్ కారకుడు కాబట్టి మాస్ ఫాలోయింగ్ మీకు ఉంటేనే మీరు పొలిటీషియన్ అవ్వగలరు. మాస్ ఫాలోయింగ్ ఉంటేనే మీరు హీరోగా రాణించగలరు. కాబట్టి మాస్ ఫాలోయింగ్ అయిన శని బాగుండాలి. శని స్వస్థానం కాబట్టి ఓకే. కానీ రవి కుజులు ఇద్దరు నీచులు ఉన్నారు కాబట్టి కర్కాటక రాశి లేదంటే సింహరాశి పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువు దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వివాహము, సంతాన ప్రయత్నాలు ఎలా ఉంటాయి? దశమ స్థానంలో గురువు ఖచ్చితంగా మేలు చేస్తాడండి. సో ప్రాబ్లం లేదు. అలాగే సంతానాన్ని కూడా మేలు చేస్తాడు. ఎందుకంటే సంతాన కారకుడే గురువు అయ్యాడు కాబట్టి దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఆర్థిక లావాదేవీలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఆర్థిక లావాదేవీలు అంటే ముఖ్యంగా చెప్పండి, ఈ రాశ్యాధిపతి నీచిలో ఉండడం, యోగకారకుడు నీచిలో ఉండడం, అలాగే సప్తమ స్థానంలో శని ఉండడం చేత ఆర్థిక విషయాల్లో మటుకు చాలా జాగ్రత్త వహించాలి. చెప్పగా అప్పులు ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అప్పులు వాళ్ళ బెడద తప్పదు. షూరిటీస్ అసలు పెట్టకండి, మధ్యవర్తిత్వం వహించకండి, అలాగే స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి అని కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే మంచిది. వీళ్ళకి చూసుకుంటే కేవలం గురువు తప్పితే మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నట్టుగానే కనిపిస్తున్నాయి. రాహుకేతువులు కూడా నీచంలో ఉన్నారు, కుజుడు, రవి కూడా నీచంలో ఉన్నారు, శని కూడా సప్తమ స్థానంలో ఉండి ఇబ్బంది పెడుతున్నారు. సో ఇన్ని రకాలుగా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి? దీంతో పాటుగా సాధారణంగా వీళ్ళు ఏ దైవాన్ని ఆరాధిస్తారు? ఫస్ట్ ఏ దేవుడిని ఎక్కువగా ఇష్టపడతారో చెప్పుకుందాం. సింహరాశికి పంచమ స్థానాధిపతి గురువు అయ్యాడు కాబట్టి అధిపతి దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే లాభాధిపతి మిథున రాశి అధిపతి బుధుడు అయ్యాడు కాబట్టి అటు వెంకటేశ్వర స్వామి, వినాయకుడిని ఎక్కువగా ఇష్టపడతారు. సో వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే సింహరాశి వాళ్ళకి సక్సెస్ చాలా బాగుంటుంది. అలాగే ప్రస్తుతం పరిహారాల విషయానికి వస్తే అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. అష్టమ స్థానం అనేది అంటే ఆయుష్ సంబంధించింది, యాక్సిడెంట్ సంబంధించింది. మనం ఇందాక ఆల్రెడీ కుజుడు నీచలో ఉన్నందుకు వెహికల్ యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశం, అంటే మన వెహికల్కే డ్యామేజ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి అనుకున్నాం. కాబట్టి ఇటు రాహు ఉన్నందుకు అమ్మవారిని, ఇటు కుజుడు ఉన్నందుకు సుబ్రహ్మణ్య స్వామిని, ఇటు రవి నీచలో ఉన్నందుకు శివుడిని ఎక్కువగా పూజించాలి. ఈ నెల ఎలాగో మనకు అంత కార్తీక మాసం కాబట్టి శివుడిని ప్రతి సోమవారం ఉపవాసం ఉండడం, శివపార్వతులు, సుబ్రహ్మణ్య స్వామి ప్రతి సోమవారం ఉపవాసం ఉండడం, అలాగే శివుడి గుడికి వెళ్ళి ప్రతి సోమవారం 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే రవికి సంబంధించిన గోధుమ రవ్వ, అలాగే చపాతి, అలాగే పూరి లేదంటే ఈ గోధుమ పిండి దానం ఇవ్వడం, అలాగే కుజుడు నీచలో ఉన్నందుకు కందిపప్పు దానం ఇవ్వడం ముఖ్యంగా. అంటే ఇప్పుడు కార్తీక మాసంలో ఏవో ఒకటి జరుగుతుంటాయి కదండి. అటు సాయంత్రం పూట భోజనాలు పెట్టచ్చు, అయితే టిఫిన్లు వండొచ్చు, ఏదైనా సరే, అది ఏదైనా సరే గుడికి కానీ ఏదైనా సరే అటు కందిపప్పు, ఇటు గోధుమ రవ్వ, గోధుమ పిండి దానం ఇస్తే కనుక చాలా మంచిది. అలాగే అష్టమంలో రాహున్నందుకు మినపప్పు కూడా దానం ఇస్తే చాలా మంచిది. అలాగే ఇవన్నిట్లో కూడా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటే చాలా మంచిది, సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటే చాలా మంచిది. ఎలాంటి దోషాన్ని కూడా చిన్న చిన్నగా పోతుంది అన్నమాట. కొన్ని రోజులు మనం జాగ్రత్తగా ఉంటే అన్ని విధాలా మనకు మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, విదేశీయానం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, గృహం వీటన్నిటికి సంబంధించి మీరు ఏమైనా విషయాలు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి వాట్సాప్ చేయొచ్చు, గురువుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, ఈ నవంబర్ మాసం సింహరాశి వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, వాటికి ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.